భారతదేశ ప్రజలందరికీ కూడా అదేవిధంగా శ్రీరాముణ్ణి విశ్వసించి శ్రీరాముణ్ణి ఆరాధించే శ్రీరాముణ్ణి కొలిచే వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామనామ స్మరణలో రాముని సిద్ధాంతాలను రాముని సూత్రాలను పాటిస్తూ రామనామాన్ని జపిస్తూ రాముని దారిలో నడిచే వారందరికీ కూడా జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ణుమూర్తి మనిషవతారంలో శ్రీరాముడిగా ఈ నేలపై జన్మించాడనేది కూడా మాట్లాడుకుంటారు. దశరథ రాముడు, కౌసల్య రాముడు, అయోధ్య రాముడు, భద్రాచల రాముడు అని ఇట్లా ఆయనని ఆరాధించేవాళ్ళు, ఆయనని కొలిచేవాళ్ళు, ఆయన నామాన్ని విశ్వసించే వాళ్ళు అనేక రకాలైన కీర్తనలతో ఆయనను కీర్తిస్తుంటారు. ఏది ఏమైనా శ్రీరాముణ్ణి విశ్వసించే వాళ్ళు, శ్రీరాముణ్ణి ఆరాధించే వాళ్ళు మన భారతదేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. వారి విశ్వాసాలను అంగీకరించవలసిందే, వారి విశ్వాసాలను గౌరవించవలసిందే. కాబట్టి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ కూడా మరొకసారి జయం కలగాలని, ఆదర్శ పురుషుడిగా అదేవిధంగా రాజ్య పరిపాలకుడిగా శ్రీరాముని సిద్ధాంతాలను అనుసరిస్తున్న వాళ్ళు మంచి ఆలోచనలతో ఈ దేశానికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని ఒకసారి చదవండి. రామాయణంలో పరిపాలకుడిగా, కొడుకుగా, భర్తగా, సోదరుడిగా శ్రీరామచంద్రుడు ఎంతటి ఒక సమయస్ఫూర్తిని కావచ్చు, లేకపోతే తండ్రి పట్ల తల్లి పట్ల ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, రాజ్యం పట్ల ఆయన చేసిన ఆలోచనలు కావచ్చు, శత్రువులను తుదముట్టించడానికి ఆయన రచించిన ప్రణాళికలను కావచ్చు, ఒకసారి చదివి తరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. మరొకసారి భారతదేశంలోని రాముని భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.